బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలోని యాష్ పాండ్ కు సంబంధించిన పైప్ లైన్ ఒక్కసారిగా పగలడంతో సమీపంలో ఉన్న ఇళ్లలోకి పెద్ద ఎత్తున బూడిద చేరుతుంది. రాత్రి సమయం కావడంతో కుటుంబ సభ్యులంతా ఇళ్లలో సేద తీరుతూ ఉన్నారు. ఒక్కసారిగా పైప్ లైన్ పగిలి బూడిద నీరంతా అక్బర్ నగర్ పరిసర ప్రాంతాల్లోకి నిండుకుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురై బయటికి పరుగులు తీశారు. అయినప్పటికీ రోడ్ల వెంట బూడిద నీరు పెద్ద ఎత్తున చేరుతోంది. రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన బూడిద పైప్ లైన్ ద్వారా నిత్యం అక్బర్ నగర్ సమీపంలోని బూడిద చెరువులోకి చేరుతుంది. ఎన్టీపీసీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. దాదాపు అరగంట తర్వాత పైప్ లైన్లో నీటి సరఫరా ఆపింది ఎన్టీపీసీ యాజమాన్యం. గతంలో పలుమార్లు ఇదే విధంగా పైప్ లైన్ పగిలి బూడిద ఇళ్లలోకి చేరినప్పటికీ ఎన్టీపీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు తక్షణ సహాయం అందించి సేఫ్ ప్లేస్ కు తరలించాలని స్థానికులు కోరుతున్నారు. సో పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న యాష్ పాండ్ కి సంబంధించినటువంటి పైప్ లైన్ ఒక్కసారిగా లీక్ అయింది. సో మనం ఎన్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూడొచ్చు. ఒక్కసారిగా ఆ పైపు పగలడంతో సమీపంలో ఉన్న ఇళ్లలోకి పెద్ద ఎత్తున బూడిద వచ్చి చేరుతూ ఉంది. రాత్రి సమయం కావడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లో ఉన్న టైంలో ఒక్కసారిగా ఈ పైప్ లైన్ పగిలి బూడిద వాటర్ అంతా కూడా అక్బర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, సంధ్య, ఒక్కసారిగా అక్బర్ నగర్ లో మాత్రం భయానక వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇటు రామగుండం ఎన్టీపీసీ నుంచి బొగ్గు మండించిన తర్వాత బూడిద పెద్ద ఎత్తున వస్తుంది. ఆ బూడిదనంతా కూడా కుందనపల్లి యాష్ పాండ్ లో లోడ్ చేస్తారు. ఆ పైప్ లైన్ అంతా కూడా అక్బర్ నగర్ మీదుగా వెళ్తుంది. ఆ పైప్ లైన్ ఊహించని రీతిలో ఒకసారిగా పగులడంతో ఆ పైప్ లైన్ నుంచి పెద్ద ఎత్తున బాటాయమర్షి అంటే నీటితో కూడినటువంటి బూడిదంతా కూడా దాదాపు 100 మీటర్ల దూరంలో వాటర్ అంతా కూడా పడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమీపంలోని ఇళ్లలోకి పెద్ద ఎత్తున ఆ వాటర్ చేయడంతో దాదాపు 20 ఇళ్లలోకి బూడిద నీరు అంతా చేరింది. ఆ బూడిద అంతా కూడా గడ్డగట్టుకపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ ఇండ్లలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సమీపంలో ఇళ్లలో దాదాపు గంట పాటు ఈ బూడిద నీరు అంతా చేరడంతో అందులో ఒక్కొక్క ఇంట్లో ఫీటు మేర బూడిద నీరు అంతా కూడా చేరడంతో ఆ బూడిద అంతా కూడా గడ్డ కట్టింది. ఆ ఇళ్లలో జనాలు ఉండాలంటే ఉండలేని పరిస్థితి. స్థానికులంతా కూడా ఆ ఆరు బయట వారంతా కూడా వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ ఊహించని పరిణామంతో ఆ బూడిదంతా కూడా ఆ ఇళ్లలోకి చేరుతున్నటువంటి నేపథ్యంలో స్థానికుల ఎన్టీపీసీ యాజమాన్యానికి సమాచారం అందించడంతో ఎన్టీపీసీ యాజమాన్యం ప్రస్తుతం అయితే బూడిద సరఫరాను పైప్ లైన్ ను ఆఫ్ చేశారు. ఆ బూడిదంతా కూడా నిలిచిపోయింది. కానీ పెద్ద ఎత్తున బాటం యాష్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి జనవాసాల్లోకి చేరడంతో జనాలంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఇళ్లలోకి వెళ్లలేకుండా చాలా మంది కూడా ఆరు బయటనే వారంతా కూడా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇళ్లలోకి ఉన్నటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇంటి సామాగ్రి కావచ్చు, ఏవి కూడా పని చేయకుండా పోతాయి. తమకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పి స్థానికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఎన్టీపీసీ యాజమాన్యానికి పలుమార్లు స్థానిక అక్బర్ నగర్ కాలనీ వాసులంతా కూడా తమ నివాసాలను తీసుకోవాలి, మరొక చోటికి సురక్షిత ప్రాంతాన్ని తరలించాలని చెప్పి ఇటు కుందనపల్లి అదేవిధంగా అక్బర్ నగర్ సంబంధించినటువంటి వాసులంతా కూడా ఎన్టీపీసీ యాజమాన్యాన్ని కోరినప్పటికీ వారు ఎవరు స్పందించలేదు. ఎందుకంటే ఎన్టీపీసీ సంబంధించినటువంటి యాష్ ఫండ్ పైప్ లైన్ అంతా కూడా ఈ అక్బర్ నగర్ మీదుగానే వెళ్ళడం జరుగుతుంది. ఈ అక్బర్ నగర్ పైన పై ప్రాంతంలోనే ఎన్టీపీసీ సంబంధించినటువంటి యాష్ ఫండ్ ఉంటుంది. ఎండాకాలం వచ్చిందంటే పెద్ద ఎత్తున గాలి దుమారం వస్తే మాత్రం ఆ ప్రాంతం అంతా కూడా బూడిదతో నిండిపోతుంది. ఈ పైప్ లైన్ పలగడం కారణంగా ప్రస్తుతం అయితే ఇళ్లలోకి పెద్ద ఎత్తున బూడిదతో నీరు చేరింది. ఆ బూడిద అంతా కూడా హీటుకు అంతా కూడా గడ్డ కట్టిపోతుంది. ఇళ్లలో నివసించలేని పరిస్థితి ఉంది. తమకు తక్షణమే ఎన్టీపీసీ యాజమాన్యం పరిహారం చెల్లించాలి, తమను ఆదుకోవాలని చెప్పి ఆ స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఊహించని ఎన్టీపీసీ యాజమాన్యం పైపు లైన్ ద్వారా బూడిదనంతా కూడా సరఫరా చేయడం జరుగుతుంది. ఒకనొక సందర్భంలో చాలా సందర్భాల్లో కూడా బూడిది లీక్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎన్టీపీసీ యాజమాన్యం సహాయ చర్యలు చేపట్టలేదు. తమ కొంత నిర్లక్ష్యం చేస్తే మాత్రం పెద్ద ఎత్తున నష్టం జరిగేదని చెప్పి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్బర్ నగర్ సంబంధించినటువంటి వాసులంతా కూడా ఆరు బయటే నిలబడాల్సిన పరిస్థితి మాత్రం నెలకొంది. సంధ్య. రైట్ సతీష్.